అన్నానికి లేని రోజును కూడా చూపించాడు నాకు. మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చాను తిరిగి 2:30, 3 అవుతుంది, ఆకలి అవుతుంది బాగా. అన్నం ఏమన్నా ఉందా అన్నాను. లేదండి. నిజం. పర్లేదులే, ప్రభువుకు స్తోత్రం. ఎందుకయ్యా నాకు అన్నం కూడా లేకుండా చేశానులా? నీకు స్తోత్రం, పర్లేదు, ఏమైంది? ధన్యుణ్ణి, ఒక సాక్ష్యం ఇచ్చావు నాకు కూడా, స్తోత్రం. యాడిచ్చాడు? 10 నిమిషాల్లో సహోదరుడు వచ్చి టీ తాగుదామరా అని హోటల్కి తీసుకెళ్ళాడు. మామూలుగా అయితే అన్నం పచ్చడి వేసుకొని తినేవాడినేమో, ఇక అంతకుమించి పలావాలు చేసుకొని తింటానికి పైసలు లేవులే. 3 హోటల్కి తీసుకెళ్ళి టీ తాగుదాం రా అన్నా అని తీసుకెళ్ళి టీ చెప్పట్లా. నా దగ్గర డబ్బులు లేవుగా, డబ్బులు లేకుండా మనం పోవటం ఏం బాగుంటుంది, నువ్వు వెళ్ళి తాగిరాలే తమ్ముడు అంటున్నాను. అన్న నేను నీ కోసం వస్తే నువ్వు రాగిందన్న. అసలుకి నూతన విశ్వాసి ఆడ ఫీల్ అవుతాడని బాధ. సరేలే నాయన పా, టీయేగా, ఏమైంది, ఎవరిస్తే ఏం లేదు, టీయేగా అనుకున్నా. డబ్బులు లేకపోతే నేను బాగుంది, నా భయం. అవతలాడు కూడా నేను తేలేదన్న అంటే పరువు పోయిదిగా, ఎందుకు వచ్చిన కూడా. అందుకని నా దగ్గర డబ్బులు ఉంటేనే అవతలాడితో పోతా, లేకపోతే పోను. అడిగి పోయినాక ఆ తమ్ముడు టీ చెప్పట్లా, ఓ తప్పం ఏందో ఇంకా 2-3 రకాలు, 2-3 ప్లేట్లు వచ్చినాయి. ఏం తమ్ముడు ఏంది అంటే, ఇవన్నీ నీకు తినిపించాలని నాకు ఆశ కలిగింది, నువ్వు తినకపోతే నేను బాధపడతా. నా ఇంట్లో డబ్బు లేదని, నా ఇంట్లో ఆహారం లేదని, నేను ఆ పూట అన్నం తినలేదని అతనికి తెలియదు. తను తిని ఇంట్లో పండుకున్నాడు. దేవుడు అతనితో మాట్లాడిన అనుభూతి పొంది అతను లేచి వచ్చి చెప్తున్నాడు. అతనే, నేను ఇంట్లో పండుకున్నానన్న తిని, నేను తిని తమ్ముడు అని తనని అడిగితే, సరే నువ్వు తిని తమ్ముడు అంటే, నేను తిన్నానన్నా, తిని పండుకున్నా. ఎందుకో? నువ్వు తిని పండుకున్నావు, నా దాసుడు తిన్నాడో లేదో అడిగావా? లేచి వెళ్ళి అడుగు అని ఆయన నాతో మాట్లాడిన అనుభూతి పొంది నేను వచ్చానని చెప్పాడు. చూడు ఆయన మనసు చూడు. అయితే ఆ పూటగా అట్లా కడుపు నింపేశాడు. నేనే వద్దన్నా, అయినా సరే తినాల్సి వచ్చింది. అది తింటమేమో కానీ ఆ తమ్ముడు ఆ మాట చెప్పినప్పుడు ఈ కన్నీళ్ళు ఆహారం మీద పడ్డాయి. తల ఉంచుకున్నాను తింటున్నట్టు కన్నీళ్లు పడుతున్నాయి దాని మీద. ఎందుకంటే నా కడుపు చూశాడు ఆయన, నా ఆకలి చూశాడు ఆయన. చూస్తాడు బిడ్డ, నిన్ను కూడా కనిపెడతాడు.